హలో అండి, నమస్తే. మేము శివరాత్రి రోజు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినాము. కాళేశ్వరము. ఇప్పుడు మేము వెళ్ళిన బస్సు అది. ఇక్కడ పార్కింగ్ చేసుకోమని చెప్పి అన్నారు. లోపల దాకా వెళ్ళదు అని చెప్పి అంటే ఇక్కడనే పార్కింగ్ చేసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే ఆటో సౌకర్యం కూడా ఉంది లోపలికి వెళ్ళడానికి. లోపలికి అంటే మనము గోదావరి స్నానాలకు వెళ్ళాలి ఫస్ట్. అక్కడికి ఆటో సౌకర్యం ఉంది. అక్కడ దాకా మేము నడుస్తున్నాము. ఆటో దాకా ఇక్కడే ఆపేసిండ్రు మాకు. ఇక్కడ పెట్టేసుకోమంటే ఇంకా ఇక్కడ పెట్టేసుకొని వెళ్తున్నాము. అక్కడ గోదావరి ఏంటంటే 4 కిలోమీటర్స్ వస్తుందట అక్కడికి. దాంట్లో ఇప్పుడు మేము ఆటోలో వెళ్తున్నాము. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ ఆపేసిండ్రు మమ్మల్ని. ఇప్పుడు ఆటోస్ ఇక్కడ ఉన్నాయి రెడీ. ఇప్పుడు నేను తీసుకొని గోదావరికి ఇక్కడికి వచ్చేసినాము స్నానాల కోసము ఘాట్ దగ్గరికి. ఇక్కడ ఏంటంటే గోదావరిలో దీపాలు వదులుతారు కదా, అందుకోసమని ఇక్కడ మనిషి ఒకటి తీసుకుంటున్నాము. మేము వెళ్ళిన 24 మెంబర్స్ వెళ్ళినాం మేము, ఫ్యామిలీస్. ఇక్కడ నా చేతులు ఉంది చూడండి, అది అట్లా సెట్ వచ్చి ఇచ్చిండ్రు మాకు. ఇక్కడ మాత్రం మంచిగా ఉందండి, గాలి ప్రశాంతంగా ఉంది. వాటర్ కూడా చాలా నీట్గా ఉన్నాయని చెప్పిండ్రు. మనం చూస్తే కానీ తెలియదు. అంటే పారుకుంటూ వెళ్తాయి కదా, ఇది త్రివేణి సంగమం కదా. గోదావరి, ప్రాణహిత, సరస్వతి అని 3 సంగమం కదా. ఇక్కడ ఏంటంటే బ్లూ కలర్ పెట్టిన షర్ట్స్ ఏంటంటే అవి మన లేడీస్కి డ్రెస్ చేంజ్ కోసం అని పెట్టిండ్రు. మంచిగా చేసిండ్రండి అది. ఇక్కడ ఏంటంటే స్నానాలు చేసి వచ్చి ఇసుకతోని శివలింగం తయారు చేసి ఇట్లా పూజ చేసుకుంటుండ్రు చాలామంది. మేము ఇప్పుడు స్నానాలకు వెళ్తున్నాము. నీళ్ళు మాత్రం మంచిగా ఉన్నాయండి, ఫ్రెష్గా ఉన్నాయి, చల్లగా ఉన్నాయి. ఎండ స్టార్ట్ అయింది మేము పోయేప్పటికి. వాటర్ చూడండి ఎంత బాగున్నాయి వాటరు. అక్కడ చాలాసేపు వాటర్లోనే ఉండాలని అనిపించింది. ఇప్పుడు మేము వచ్చి దీపాలు వదిలి శివలింగం తయారు చేసినామండి. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ అందరము రెడీ అయ్యి టెంపుల్కు స్టార్ట్ అవుతామండి. మళ్ళీ సేమ్ ఆటోస్ ఉన్నాయి అక్కడ గుడి దగ్గరికి వెళ్ళడానికి. ఇక్కడికి వచ్చినామండి గుడి దగ్గరికి. ఇప్పుడు లోపలికి కొంచెం దూరం ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళాలి.
ఇక్కడ గోపురం కనిపిస్తుంది చూడండి, గుడి గోపురము కనిపిస్తుంది మనకి. కొంచెం అటు తిరిగితే సరిపోతుంది అంతే. అక్కడ ఉందండి గుడి గోపురము. శివరాత్రి కాబట్టి కొంచెం రష్ ఉంది. మామూలు డేస్ అప్పుడు ఇంత ఉండదంట. మేము ఫస్ట్ టైం వెళ్ళినామండి, అంటే ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితము వెళ్ళినాము. అప్పుడు ఇంతగా లేదు, టెంపుల్ కూడా కొంచెం చిన్నగా ఉండే. ఇంత చుట్టూ ఇంకా కట్టడాలన్నీ జరిగినాయి. ఇదంతా అయినాక ఇదే ఫస్ట్ టైం మేము వెళ్ళడము. ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయండి. కొంచెం ముందుకు పోతే గుడి లోపలికి ఎంట్రన్స్, దాని ముందన్నీ షాప్స్ ఉన్నాయి. మనకి ఏదైనా కొబ్బరికాయలైనా పూజకు సామాను అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఏం తీసుకుపోవాల్సిన అవసరం లేదు, అన్నీ అక్కడ దొరుకుతాయండి మనకి. ఇది గుడి లోపలికి ఎంట్రన్స్. ఇది అంటే ఇంకా గర్భగుడి లోపలికి కాదు, గుడి ఆవరణలోకి మనం వెళ్ళేది ఇప్పుడు అంతే. అక్కడ క్యూ లైన్ ఉందండి, బాగానే రష్ ఉండే టికెట్స్ కోసము. దర్శనం టికెట్ ఒకటి, మనము అభిషేకం చేస్తే దానికి క్యూ లైన్లు ఉన్నాయండి 2. చాలాసేపు టైం పట్టింది మాకు. మళ్ళీ అభిషేకం టికెట్ తీసుకున్నాక కూడా చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది మాకు. అందుకనే గుడి లోపల ఇంకా ఉన్నాయి చుట్టూ చిన్న చిన్న అన్ని టెంపుల్స్ ఏమో ఉన్నట్టున్నాయి, మనం చూడలేకపోయినాం. ఎందుకంటే అక్కడ చాలామంది ఉన్నారు. ఓన్లీ అభిషేకం చేసి దర్శనం చేసుకొని వచ్చినాం అంతే. ఇదంతా క్యూ లైన్ అండి బయట. ఇదంతా లైన్ స్టార్ట్ అయింది, చివరి వరకు ఉన్నది లైను. దర్శనం మాత్రం మంచిగా అయిందండి. అంతమంది ఉన్నా కూడా అభిషేకం టికెట్ తీసుకొని మేము అభిషేకం చేసినాము. మాతోనే చేపించారు అయ్యవాళ్ళు. ఇది ఎంత లైన్ ఉన్నది చూడండి, ఇది అభిషేకం లైను. ఇదంతా ఇంకా లోపల ఇంత ఉన్నది కానీ మేము తిరగలేకపోయినాము. ఈ దర్శనం అయ్యేసరికి చాలా లేట్ అయింది. ఈ దర్శనం అయిన తర్వాత మళ్ళా నాగులమ్మ టెంపుల్కి వెళ్ళినాము, వరహాస్వామి టెంపుల్కి వెళ్ళినాము. దారిలో, ఇంటికి వచ్చే దారిలో ఇది నందీశ్వరుడు గర్భగుడికి ఎదురుగా ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం మేము. ఇక్కడ శివ కళ్యాణం జరుగుతుందట ఈ ప్లేస్లో. మేము దారిలో నాగులాంబ టెంపుల్కి వెళ్ళినాము. ఇవి ఆ ఫొటోస్ అవి. మొత్తానికి దర్శనం బాగా జరిగిందండి కాళేశ్వరం.